బెల్పూర్లో దగ్గర ఉన్న రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో దాని ముందు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో మన డిస్టిక్కి సంబంధించిన డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వెంకన్న గారు మృతి చెందడం జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ అయింది. సో మన డిటిఓ గారు ఒక హార్వెస్టర్ని సీజ్ చేశారు. సీజ్ చేసి అది తన ఆఫీస్లోకి తీసుకెళ్తారు. సో దానికి సంబంధించి అతని కార్ ఆర్టీఓ ఆఫీస్ ముందు పార్క్ చేసుకొని సో ఎదురుగా వస్తున్న వెహికల్స్ని ఆపుతూ ఈ హార్వెస్టర్స్ని లోపలికి పంపించే ప్రయత్నంలో ఒక కోల్ లారీ, ఇది మన జెన్కోకి కోల్ని తీసుకొని వస్తుంది తాడ్చేర్ల దగ్గర నుంచి. సో ఆ లారీ ఏంటి అంటే ఆ డ్రైవర్ స్పీడ్ కంట్రోల్ కాక ప్రజెంట్ అనుకుంటుంది ఏంటంటే మేబీ మెకానికల్ ఫెయిల్యూర్, బ్రేక్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. అది మోటార్ వెహికల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది కన్ఫర్మ్ అవుతుంది. బట్ సోఫార్ మేము అనుకుంటుంది మేబీ మెకానికల్ ఫెయిల్యూర్, స్పీడ్ కంట్రోల్ కాక లేకపోతే బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి అతను మన డిటిఓ గారిని హిట్ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల డిటిఓ గారి ఏదైతే అబ్డామినల్ పార్ట్ ఉంటుందో ఆ అబ్డామినల్ పార్ట్ నుంచి లారీ యొక్క టైర్స్ అనేది వెళ్ళడం జరిగింది. అక్కడే మన డిటిఓ గారు స్పాట్లో చనిపోవడం జరిగింది. సో దీనికి సంబంధించి క్రైమ్ వెహికల్ కూడా మన కస్టడీలోనే ఉంది ప్రజెంట్. అది మనం పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం జరిగింది. అండ్ చనిపోయిన డిటిఓ గారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. యాజ్ సూన్ యాజ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మనకి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే వీళ్ళు రిజిస్టర్ ఎఫ్ఐఆర్ అండ్ ఇంక్వెస్ట్ అదంతా కూడా కండక్ట్ చేసి పోస్ట్ మార్టం కూడా జరిగిన తర్వాత యాజ్ పర్ ద ప్రొసీజర్ మేము బాడీని కూడా ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. డ్రైవర్ కూడా ప్రజెంట్ మా కస్టడీలోనే ఉన్నారు. సో మా సైడ్ నుంచి కూడా వీల్ ఆస్క్ ఫర్ ఎ రిపోర్ట్ ఫ్రమ్ ద